హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కదండి వీడియోలోని క్రాచర్ ఫ్లేవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇదే క్రాచర్ ఫ్లేవర్ విత్ హెయిర్ బ్యాండ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా. మన క్రాచర్ ఫ్లేవర్స్ అనేవి చాలా చాలా అల్లుతూ ఉంటారు, కానీ హెయిర్ బ్యాండ్తో ఎలా అటాచ్ చేయాలనేది కొంతమందికి తెలియదు. సో ఈ వీడియో అంతా మీకోసమే. క్రాచర్ ఫ్లేవర్ విత్ హెయిర్ బ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో మనం చూసిద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ అనేది చూద్దామండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా వేసుకోవాలి, ఇంటూ మార్క్ వచ్చేటట్టు. తర్వాత హుక్ని ఇన్సర్ట్ చేసి కిందకి పుల్ చేయండి. జస్ట్ ఒక లూప్ మాత్రమే వస్తుంది. ఆ లూప్లో నుంచి ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోండి. మనకి మ్యాజిక్ రింగ్ అనేది ఇదేనండి. మీకు ఒక 1 or 2 టైమ్స్ చూస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మనకి స్టార్ట్ ద ఉలన్లా అయితే నెక్స్ట్ ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోండి. ఆల్రెడీ ఒక చైన్ అది వేసుకున్నాము, అది మ్యాజిక్ రింగ్తో పాటు ఉంటుంది. ఇప్పుడు ఈ సింగిల్ చైన్ అనేది ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయడానికి అనమాట. నెక్స్ట్ ఆ మ్యాజిక్ రింగ్ లోపల ఇన్సర్ట్ చేసుకుంటే 2 లూప్స్ అనేవి వస్తాయి మనకి. 2 లూప్స్ నుంచి కూడా కిందకి పుల్ చేసింది. దీన్ని మనం సింగిల్ స్టిచ్ అనేది అంటాం. నేను ఇంకోసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మ్యాజిక్ రింగ్ లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ లోపల ఇన్సర్ట్ చేసుకుంటే 2 లూప్స్ అనేవి వస్తాయి. ఆ 2 లూప్స్ నుంచి కూడాను కిందకి పుల్ చేసేసుకోవాలి. ఇలా మనం 6 సింగిల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ రౌండ్ ఇది 6 సింగిల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. స్టార్ట్ ద ఉలెన్ ఇలా అయితే మీకు టైట్ అవుతుంది, దగ్గరగా కూడా అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేయడం కోసం ఫస్ట్ ఏదైతే వేసుకున్నారో ఆ చైన్ లోపల ఇన్సర్ట్ చేస్తే ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే హుక్ని ట్విస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, కింద నుంచి పుల్ చేసేయాలి. 2 లూప్స్ వస్తాయి. ఆ 2 లూప్స్ నుంచి కూడాను హుక్ని కిందకి పుల్ చేస్తే సింగిల్ లూప్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు మనకి అయింది జస్ట్ ఫస్ట్ రౌండ్ మాత్రమే. 6 సింగిల్ స్టిచెస్, లాస్ట్లో ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ రౌండ్కి స్టార్ట్ చేసే ముందు ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో ఎడిటింగ్లో పెట్టలేదు. సో ఒక సింగిల్ చైన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ సింగిల్ చైన్ ఎక్కడైతే వేసుకున్నారో సేమ్ అది ఆ చైన్ స్పేస్లోనే ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే ఆ చైన్ లోపల ఇన్సర్ట్ చేస్తే 2 లూప్స్ వస్తాయి. 2 లూప్స్ నుంచి కిందకి పుల్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ 6 సింగిల్ స్టిచెస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈచ్ చైన్లో కూడాను 2 టైమ్స్, అంటే 1 and 2 టైమ్స్ సింగిల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. టోటల్ మనకి 12 సింగిల్ స్టిచెస్ అనేవి వస్తాయన్నమాట. ప్రతి ఈచ్ చైన్ రౌండ్ మొత్తం కూడాను మనకు సెకండ్ రౌండ్ మొత్తం కూడాను 12 సింగిల్ స్టిచెస్ అనేవి వస్తాయి మీకు. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ అనేది మనం ఫినిషింగ్ ఇవ్వడం కోసము స్టార్టింగ్లోని సింగిల్ చైన్ అనేది వేసుకున్నాం కదండి. ఆ సింగిల్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసి ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. స్లిప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ రౌండ్ కూడాను కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయడం కోసం ఒక సింగిల్ చైన్ అనేది వేసుకుందాం. ఓకే, ఒక సింగిల్ చైన్ వేసుకున్న తర్వాత సేమ్ సింగిల్ చైన్ అనేది ఏ స్పేస్లో అయితే వేసుకున్నారో సేమ్ అదే స్పేస్లోని ఇంకొక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే అదే సేమ్ చైన్లోని హుక్ని ఇన్సర్ట్ చేస్తే 2 లూప్స్ వస్తాయి. 2 లూప్స్ నుంచి కిందకి పుల్ చేసాం. నెక్స్ట్ చైన్లోని ఒక సింగిల్ స్టిచ్ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ చైన్లోనే ఒక సింగిల్ స్టిచ్ వేసుకోండి. ఆ నెక్స్ట్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. అంటే అల్టర్నేటివ్గా 1 2 1 2 అనేవి వేసుకోవాలన్నమాట. ఆ నెక్స్ట్ చైన్లోనేమో ఒక సింగిల్ స్టిచ్. ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఆల్రెడీ ఒక చైన్ ఉంది కాబట్టి ఒక సింగిల్ స్టిచ్ వేసాము. నెక్స్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసాము. ఆ నెక్స్ట్ చైన్ స్పేస్లో 2 టైమ్స్ సింగిల్ స్టిచెస్ అనేవి వేసాము. నెక్స్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హెయిర్ బ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్ బ్యాండ్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా ఎలా అయితే పెడుతున్నానో హెయిర్ బ్యాండ్ని సేమ్ అలానే హుక్ని మీ వైపుకి ఒక 1 ఇంచ్ వరకు కొంచెం లూజ్గా ఉంచుకోండి. హుక్ దగ్గర ఉన్న చైన్ లూప్ని కొంచెం లూజ్గా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడైతే ఎండ్ చేశారో ఒక సింగిల్ స్టిచ్ అనేది ఆపేశారు కదా, వేసేసి హెయిర్ బ్యాండ్ అటాచ్ చేద్దామని చెప్పేసి దాని తర్వాత చైన్ స్పేస్లోని ఇన్సర్ట్ చేసుకోవాలి హుక్ని అనేది. నెక్స్ట్ మీరు ఒక 1 ఇంచ్ అనేది లూజ్గా ఉంచుకోమన్నాను కదండి, కొంచెం అలా అయితే టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 లూప్స్ సేమ్ సింగిల్ స్టిచ్చే వేసుకుంటాం. ఇక్కడ 2 లూప్స్ నుంచి కిందకి
పుల్ చేసేయండి అనమాట. 1 లూప్ మాత్రం మిగులుతుంది. అలా హెయిర్ బ్యాండ్ అనేది మనకి అటాచ్ అవుతుంది. మనం ఒక సింగిల్ స్టిచ్‌తోనే స్టిచ్ తర్వాత హెయిర్ బ్యాండ్ అటాచ్ చేస్తున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేదంటే 2 సింగిల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. సో ఇప్పుడు మనం సేమ్ అదే చైన్‌లోని 2 సింగిల్ స్టిచెస్ అనేవి వేసుకుంటాం అనమాట. ఆ నెక్స్ట్ వచ్చే చైన్‌లో ఒకటి మాత్రమే సింగిల్ స్టిచెస్ అనేది వేసుకుంటాం. ఇలా ఆల్టర్నేటివ్‌గా వేసుకుంటూనే వెళ్ళాలన్నమాట. థర్డ్ రౌండ్ వచ్చేసరికి మనం హెయిర్ బ్యాండ్ అటాచ్ చేస్తాం. మనం థర్డ్ రౌండ్ వచ్చేసరికి ఇలా ఒక 2 సింగిల్ స్టిచెస్ 1 సింగిల్ స్టిచెస్ ఇలా కంటిన్యూషన్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ స్ట్రైట్గా వచ్చే వరకు కూడాను ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ వెళ్ళాలి. మన హెయిర్ బ్యాండ్ అనేది ఒక సైడ్ స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడాను మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా హెయిర్ బ్యాండ్ పట్టుకొని మన మ్యాజిక్ రింగ్ అనేది పట్టుకొని హెయిర్ బ్యాండ్ అనేది ఒక సైడ్కి పెట్టేయండి. ఇప్పుడు కూడాను హుక్ దగ్గర ఉన్న లూప్ని అంటే ఆ ఉలెన్ లూప్ని కొంచెం లూజ్గానే వదులుకుంటే మీకు ఏంటంటే ఆ చైన్ లోపల ఇన్సర్ట్ చేసడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట. టైట్గా ఉంటే అసలు అవ్వదనమాట. కొంచెం లూజ్ ఉంది అంటే మీకు ఇన్సర్ట్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఎలా అయితే వేసుకుంటున్నారో థర్డ్ రౌండ్లో సేమ్ కంటిన్యూషన్ అంతేనండి. మీరు ఒకవేళ సింగిల్ స్టిచ్ దగ్గర ఆపేసి ఉంటే ఆ నెక్స్ట్ చైన్లో డబల్ వేసుకుంటారు. లేదు డబల్ సింగిల్ స్టిచెస్ వేసుకున్నామంటే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఆల్టర్నేటివ్గా డబల్ వన్ అలా ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ థర్డ్ రో మొత్తం కూడాను కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇది సింగిల్ స్టిచ్తోనే హెయిర్ బ్యాండ్ అటాచ్ చేసుకుంటూ థర్డ్ రౌండ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనం థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పుడు కూడాను ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నానో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే చేయండి. పర్ఫెక్ట్గా మీకు హెయిర్ బ్యాండ్ అనేది అటాచ్ అవుతుంది. చూసారు కదా, హెయిర్ బ్యాండ్ అనేది అటాచ్ అయింది. థర్డ్ రో కూడా కంప్లీట్ అయింది. థర్డ్ రో కంప్లీట్ ఎండ్ చేయడానికి ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫోర్త్ రౌండ్ చేయడానికి కూడాను ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోవాలి. ఇందులో మనకి 5 రౌండ్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మనం వేస్తుంది ఫోర్త్ రౌండ్. సింగిల్ చైన్ వేసుకున్న తర్వాత సేమ్ అదే చైన్ స్పేస్లోనే ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అల్టర్నేటివ్ కానీ 1 2 అలా సింగిల్ స్టిచెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలండి. ఫోర్త్ రౌండ్లో కూడాను మీ థర్డ్ రౌండ్లో ఎలా అయితే ఆల్టర్నేటివ్గా సింగిల్ స్టిచ్ అండ్ డబల్ సింగిల్ స్టిచ్ ఎలా అయితే వేసుకున్నారో ఫోర్త్ రౌండ్లో కూడాను సేమ్ ఎగ్జాక్ట్గా అలానే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం హెయిర్ బ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు అక్కడ ఉలెన్ ఉంది చూసారా, హెయిర్ బ్యాండ్ దగ్గర లోపల ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఒక సింగిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది మీకు. అక్కడ హెయిర్ బ్యాండ్ దగ్గర ఉలెన్ అనేది ఉంది చూసారా, దాని లోపల హుక్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటే 2 లూప్స్ వస్తాయి. 2 లూప్స్ నుంచి కూడా కిందకి పుల్ చేసేయాలి. అలా 2 సింగిల్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా యాస్టీజ్గా మామూలుగానే ఆ థర్డ్ రౌండ్లో ఉన్న చైన్స్ లోపల ఇన్సర్ట్ చేసుకొని సింగిల్ స్టిచెస్ ఆల్టర్నేటివ్గా 1 2 అలా ఆల్టర్నేటివ్గా సింగిల్ స్టిచెస్ అనేవి కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ 1 సైడ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా మనం అటాచ్ చేసాం కదా హెయిర్ బ్యాండ్, సేమ్ ఆ సైడ్ కూడాను 2 సింగిల్ స్టిచెస్ అయితే సరిపోతుందండి. మీకు 2 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చైన్ నుంచి ఆల్టర్నేటివ్గా మీరు ఎక్కడైతే సింగిల్ స్టిచ్తో ఆపేసారా లేదా డబల్ సింగిల్ స్టిచ్తో ఆపేసారా చూసుకొని నెక్స్ట్ దాని కంటిన్యూషను వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మనకి ఫోర్త్ రౌండ్ అనేది ఒక స్లిప్ స్టిచ్ వేసుకొని ఎండ్ చేసుకోవాలి. స్టిచ్ వేయాలంటే స్టార్టింగ్లో ఒక రౌండ్ మనం స్టార్ట్ చేయాలంటే ఒక సింగిల్ చైన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. ఇప్పుడు మనకి 4th రౌండ్స్ అయినాయి అనమాట. చూసారా, హెయిర్ బ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా క్లీన్గా నీట్గా మీకు అటాచ్ అయిపోయింది అనమాట. ఇంకా మీకు అది వీడిపోదు అనేది ఇక ఏమి ఉండదనమాట. ఇక దాంతోపాటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ రౌండ్ కూడా 4th రౌండ్ అయితే మీరు సేమ్ యాస్టీజ్ ఎలా వేసుకున్నారో ఒక సింగిల్ చైను సేమ్ అదే స్పేస్లో సింగిల్ స్టిచ్, నెక్స్ట్ చైన్ వచ్చేసి ఒక సింగిల్ స్టిచ్, నెక్స్ట్ చైన్లోని 2 టైమ్స్ సింగిల్ స్టిచెస్. అలానే 5th రౌండ్ మొత్తం కూడాను కంప్లీట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ చేసుకొని 5th రౌండ్ అనేది ఎండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కొంచెం ఉలెన్ అనేది ఎక్స్ట్రాగా వదిలేసుకొని సిజర్తోని కట్ చేసుకోండి. మీకు అనేది హెయిర్ బ్యాండ్ అనేది కంప్లీట్గా ఉలెన్తోని అటాచ్ అయిపోయింది. ఇంకా విడిపోతుంది అనే భయం అనేది ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక మ్యాజిక్ రింగ్ని మళ్ళీ స్టార్ట్ చేసుకొని
సేమ్ ఇలా ఫస్ట్ అయితే మీరు ఎలా అయితే మ్యాజిక్ రింగ్ని వేసుకున్నారో సేమ్ అలానే ఒక సింగిల్ చైన్ వేసుకొని మ్యాజిక్ రింగ్ వేసుకొని ఒక సింగిల్ చైన్ వేసుకొని 6 సింగిల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హెయిర్ బ్యాండ్తో మనం హెయిర్ బ్యాండ్ అటాచ్ చేసాం కదా, దానికి మనం అటాచ్ చేయడానికి ఇంకొక మ్యాజిక్ రింగ్ 5th రౌండ్స్ అనే ఒక మ్యాజిక్ రింగ్ అనేది రెడీ చేసుకోవాలి. దానికి దాంతోపాటు అటాచ్ చేయడానికి దానికోసం అనేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసేమో ఒక సింగిల్ చైను 6 సింగిల్ స్టిచ్చెస్ వేసుకుంటాం. ఒక స్లిప్ స్టిచ్తోని ఎండ్ చేస్తాం. సెకండ్ రౌండ్ వచ్చేసరికి 2 ఒక చైన్లో ఏదైతే వేసుకుంటామో 2 టైమ్స్ సింగిల్ స్టిచ్చెస్ అనేవి వేసుకుంటాం. సెకండ్ రౌండ్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎలా అయితే చేసుకున్నారో సేమ్ అలానే. కానీ ఏంటంటే అక్కడ మనం హెయిర్ బ్యాండ్ అనేది అటాచ్ చేస్తాము. ఇక్కడ మనం అటాచ్ చేయకుండా కంప్లీట్గా 5th రౌండ్ మొత్తం కూడాను కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అక్కడ హెయిర్ బ్యాండ్ అటాచ్ చేస్తాము. ఇప్పుడు నేను అల్లే దాంతో హెయిర్ బ్యాండ్ అటాచ్ చేయను అనమాట. సెకండ్ రౌండ్లోనేమో 2 టైమ్స్ సింగిల్ స్టిచ్చెస్ వేసుకుంటాము. థర్డ్, 4th, 5th ఈ 3 రౌండ్స్ కూడాను ఆల్టర్నేటివ్గా సింగిల్ స్టిచ్చు, డబల్ సింగిల్ స్టిచ్చు, సింగిల్ స్టిచ్చు, డబల్ సింగిల్ స్టిచ్చు అలా ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకే నేను ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే వెరీ లెంతీ అయిపోతుంది వీడియో. సో ఫస్ట్ మీరు హెయిర్ బ్యాండ్తో ఎలా అయితే అల్లుకున్నారో ఇక్కడ హెయిర్ బ్యాండ్ లేకుండా సేమ్ యాస్టీజ్ అంతే విధంగాను ఇక్కడ మనం అనేది 5th రౌండ్ అనేది కూడాను కంప్లీట్ చేసుకోవాలన్నమాట. 5th రౌండ్ వరకు కూడాను ఆల్రెడీ 3 రౌండ్స్ అయిపోయినాయి, ఇంకా 2 రౌండ్స్ కూడాను మీరు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చూసారా, దాంతో అటాచ్ చేయడానికి అనమాట మనకి. సో ఇలా మనం 5th రౌండ్ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. 1, 2, 3, 4 and 5 ఇలా 5th రౌండ్ వరకు కూడా అటాచ్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఊలని వదిలేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం అల్లుకునేది అంటే హెయిర్ బ్యాండ్తో అటాచ్ అయి ఉన్నదాన్ని రెండింటిని కూడాను కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక సింగిల్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఎక్స్ట్రా ఉల్లిని వదిలేసుకున్నారు కదా, దాన్ని ఒక 2 టైమ్స్ అనేది ముడి వేసేసుకుంటే సరిపోతుంది. అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ముడి వేసుకున్నా మీకు పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. లోపలికి పెట్టి మనం స్టిచ్ చేసేసుకుంటాం కానీ ఆ ముడి మీకేం కనబడదు. సో ముడి వేసేసుకున్నా పర్వాలేదు, లేదంటే సూది సహాయంతో బ్యాక్ సైడ్ ఒక స్టిచ్చెస్ వేసుకున్నా పర్వాలేదు అనమాట. కొన్ని వీడియోలో చూపిస్తున్నవి వేసుకున్నా కూడా నో ప్రాబ్లం, ఏమీ కాదు మీకు. నెక్స్ట్ ఈ రెండింటిని మనం అటాచ్ చేయాలి. అటాచ్ చేసినాక వేరే కలర్ అనేది తీసుకోండి అనమాట. మీకు ఫ్లవర్ పెటల్స్ ఏ కలర్ అయితే సూట్ అవుతుంది అనేది కలర్ మాత్రమే అటాచ్ చేసినప్పుడు కూడాను సేమ్ అదే కలర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏదో ఒక చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకొని హెయిర్ బ్యాండ్తో అటాచ్ అయిన మ్యాజిక్ రింగ్ని కూడాను రెండిట్లో నుంచి కూడా చైన్ ఆ 2 చైన్లు చూసుకొని ఆ రెండిటి లోపల నుంచి కూడా హుక్ని ఇన్సర్ట్ చేసుకొని వేరే కలర్ ఉలెన్తోని ఆ 2 చైన్ లోపల నుంచి కూడాను కిందకి పుల్ చేయండి. ఒక సింగిల్ లూప్ అనేది వస్తుంది. సింగిల్ లూప్ నుంచి ఒక సింగిల్ చైన్ అనేది వేసుకోండి. ఇక్కడ మనకి లాక్ అనేది పడుతుంది అనమాట. రెండింటిని అటాచ్ చేసి ఒక లాక్ అనేది పడుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా అటాచ్ చేసుకుంటూ కూడాను నెక్స్ట్ వచ్చే చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ హెయిర్ బ్యాండ్తో ఉన్న దాంతో కూడాను చైన్లు అంటే రెండింటిని కలుపుకుంటూ కూడాను ఆ నెక్స్ట్ వచ్చే చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకుంటే 2 లూప్స్ వస్తాయి మనకి. ఒక సింగిల్ స్టిచెస్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రెండింటిని అటాచ్ చేసుకుంటూ ఆ రెండింటి లోపల చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకుంటే సింగిల్ స్టిచెస్ అనేవి కంటిన్యూషన్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందులో డబల్ సింగిల్ స్టిచెస్ వేసుకునే అవసరం ఏమీ ఉండదు, జస్ట్ సింగిల్ ఒకసారి మాత్రమే. కానీ ఆ రెండింటిని కలుపుకుంటూ ఆ చైన్స్ అనేవి సమానంగా ఉండేటట్టే చూసుకోండి. మీ ఆల్రెడీ 2 ఒకేలాగా అల్లుకున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. సో రెండింటిని కలుపుకుంటూ కూడాను అటాచ్ చేసుకోవాలి. ఆ రెండింటిని కూడాను మీకు అవుట్పుట్ అనేది చూసారా ఇలా వస్తుంది. అక్కడ కూడా చైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. మీరు సింగిల్ స్టిచెస్ వేస్తుంటారు కదా, సో అక్కడ కూడా మీకు చైన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో ఇలా ఒక 1 ఇంచ్ వరకు వదిలేసుకొని మిగిలినంతా కూడాను సింగిల్ స్టిచెస్ అనేవి కంప్లీట్గా వేసేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు ఎందుకు వదులుకోమన్నానంటే ఈ లోపల మీరు కొద్దిగా ఫ్లఫీగా కనిపించడం కానీ పఫ్ ఉండడం కోసం ఏంటంటే కాటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర చిన్న చిన్న క్లాత్స్ అనేవి ఉంటాయి కానీ అవి బాగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకొని అదైనా కూడాను మీరు
ఆ లోపల స్టఫింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు కాటన్ అయినా పెట్టుకోవచ్చు. లేదు ఇదేం అవసరం లేదు పర్వాలేదు అనుకుంటే మీరు అలా కంప్లీట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ కాటన్ కానీ ఏదైనా పెడితే కొంచెం ఏంటంటే ఫ్లవర్ లుక్ అనేది మీకు కంప్లీట్గా బాగా వస్తుందన్నమాట. లుక్ అనేది బాగా తెలుస్తుంది మీకు అనమాట. సో మిగిలింది కూడాను ఇలా లోపల స్టఫ్ చేసేసుకున్న తర్వాత మిగిలింది కూడాను ఒక సింగిల్ స్టిచెస్ అనేవి కంప్లీట్గా వేసుకోండి. మీకు కంప్లీట్ అవుట్పుట్ మొత్తం ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం పెటల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. చూసారా హెయిర్ బ్యాండ్ అనేది ఎలా అటాచ్ అయిందో మనకి. సో అలా హెయిర్ బ్యాండ్ అనేది అటాచ్ అవుతుంది. ఇక విడిపోయే సమస్య అనేది ఉండదు మనకి. ఇప్పుడు మనకి 4 చైన్స్ అనేవి జస్ట్ నార్మల్ సింగిల్ చైన్స్ ఒక 4 చైన్స్ అనేవి వేసుకోండి. 4 చైన్స్ వేసుకున్న తర్వాత 1 2 3 థ్రాడ్ చైన్ ఏదైతే ఉందో ఆ థ్రాడ్ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక 4 చైన్స్ లూప్స్ అనేవి అక్కడ ఫామ్ అయింది చూసారా. నెక్స్ట్ సేమ్ యాస్టీజ్ అంతే మళ్ళీ 4 చైన్స్ అనేవి వేసుకోండి. 4 చైన్స్ వేసుకున్న తర్వాత మీరు ఏ 4 చైన్స్ అయితే వేసుకున్న ఆ చైన్ దగ్గర నుంచి ఒక 3 చైన్స్ కౌంట్ చేసుకొని దాని లోపల ఇన్సర్ట్ చేసుకుంటే ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా రౌండ్ మొత్తం కూడాను చేసుకోండి అనమాట. చూసారా 4 చైన్స్ లూప్స్ ఎలా వచ్చాయో మనకి. సో అలా వస్తాయి అన్నమాట రౌండ్ మొత్తం కూడా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 3 చైన్స్ అనేవి వేసుకోండి. సారీ 3 చైన్స్ కాదు, ఫస్ట్ ఆ 4 చైన్స్ లూప్ ఉంది కదండి, ఆ 4 చైన్ లూప్స్లోనే ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకుంటే 2 లూప్స్ వస్తాయి. ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ నుంచి మనకి పెటల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 3 చైన్స్ అనేవి వేసుకోండి. 1 2 అండ్ 3 3 చైన్స్ వేసుకోండి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. హుక్ని ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసిన తర్వాత ఆ చైన్ లూప్లో ఇన్సర్ట్ చేయండి. అలా 4 టైమ్స్ అనేవి చేసుకోండి. 4 టైమ్స్ అనేవి పఫ్ లూప్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ మీరు 4 టైమ్స్ ఇలా 4 టైమ్స్ పఫ్ లూప్స్ అనేవి తీసుకున్న తర్వాత హుక్ని ట్విస్ట్ చేసి కంప్లీట్గా మొత్తం నుంచి కూడాను కిందకి పుల్ చేసేయండి. పుల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 4 చైన్స్ అనేవి వేసుకోండి. 4 చైన్స్ వేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ చైన్ అనేది ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఆ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకొని కిందకి పుల్ చేయండి. కిందకి పుల్ చేస్తే మనకు 2 లూప్స్ అనేవి వస్తాయి. ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 4 టైమ్స్ పఫ్ లూప్స్ అనేవి తీసుకోండి. 1 2 3 అండ్ 4 లాస్ట్ వన్ 4th వన్ 4 పఫ్ లూప్స్ అనేవి తీసుకున్న తర్వాత ఇప్పుడు కూడాను హుక్ని కిందకి కంప్లీట్గా పుల్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 3 చైన్స్ అనేవి వేసుకోండి. 3 చైన్స్ వేసుకున్న సేమ్ అదే 4 చైన్ లూప్స్లోని ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోండి. మీకు చూడండి ఒక ఫ్లవర్ పెటల్ అనేది రెడీ అయింది అక్కడ. చూసారా ఎంత బాగుందో ఫ్లవర్ పెటల్ అనేది చాలా బాగా వచ్చింది. ఇంకొకసారి చూపిస్తాను చూడండి నేను వీడియోలోని. ఆ కాటన్ పెట్టడం వల్ల ఏంటంటే ఫ్లవర్ లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ అనేది ఆ నెక్స్ట్ ఉన్న చైన్ 4 చైన్స్ వేసుకున్నారు కదా, ఆ చైన్ లోపల ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 చైన్స్ అనేవి వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత 4 టైమ్స్ పఫ్ లూప్స్ అనేవి తీసుకోవాలి. 4 టైమ్స్ హుక్ని ట్విస్ట్ చేస్తారు, ఆ చైన్ స్పేస్లో ఇన్సర్ట్ చేస్తారు. ఇలా 4 టైమ్స్ అనేవి తీసుకోవాలి. 4 టైమ్స్ తీసేసుకున్న తర్వాత హుక్ని కంప్లీట్గా కిందకి పుల్ చేస్తారు. ఆ చైన్ లూప్ నుంచి మొత్తం నుంచి కూడా పుల్ చేస్తే ఒక సింగిల్ లూప్ వస్తుంది. సింగిల్ లూప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4 చైన్స్ అనేవి వేసుకుంటారు. 4 చైన్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ చైన్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో సేమ్ అదే చైన్లో ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకుంటారు అన్నమాట. ఓకే, స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 పఫ్ లూప్స్ అనేవి తీసుకుంటారు. హుక్ని ట్విస్ట్ చేస్తారు, సేమ్ అదే చైన్ లూప్లోని ఇన్సర్ట్ చేస్తారు. అలా 4 టైమ్స్ 1 2 3 అండ్ 4 లాస్ట్ వన్ 4. ఇలా 4 టైమ్స్ చేసిన తర్వాత హుక్ని ట్విస్ట్ చేసి కంప్లీట్గా కిందకి పుల్ చేస్తారనమాట. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకుంటారు. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకొని సేమ్ అదే చైన్ లూప్లోని ఇన్సర్ట్ చేసుకొని ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకుంటారు. అంతే.
సెకండ్ పెటల్ కూడా మనకి రెడీ అయిపోయింది. సేమ్ యాజ్ టీజ్గా మిగిలిన పెటల్స్ కూడాను రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. విత్ హెయిర్ బ్యాండ్తోని హెయిర్ బ్యాండ్ అనేది విడిపోతుంది అనేది ఏమీ ఉండదు. మీకు చక్కగా పెటల్స్ కూడా నీట్గా వస్తుంది. ఈ క్రాచెట్ ఫ్లవర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మిగిలిన పెటల్స్ యాజ్ టీజ్గా సేమ్ అంతేలాగా స్టిచ్ చేసుకోండి. లాస్ట్ పెటల్ స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఒక స్లిప్ స్టిచ్ అనేది వేసుకొని కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉలెన్ ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. ఆ ఎక్స్ట్రా ఊలు ఉన్నదాన్ని ఏం చేస్తారంటే సూది సహాయంతో, కొంచెం పెద్ద సూది ఉంటుంది కదండి, ఉలెన్ సూది అంటే మనకి ఇస్తారు పెద్ద సూది, దాంతో ఎక్కించుకొని బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ అనేవి ఒక 4 or 5 స్టిచ్చెస్ వేసుకుంటే, అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. బయటికి ఇంకా రాదనమాట. సో మిగిలిన కొంచెం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోండి. అంతేనండి, వెరీ సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడాను. ఈ క్రాచెట్ ఫ్లవర్ విత్ హెయిర్ బ్యాండ్తోని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.